క్రిష్ విహార్ని కలవడానికి ఆఫీస్ దగ్గరికి వస్తాడు. ఇక తన తల్లి చేసిన ఉప్మా తినిపిస్తాడు. ఉప్మా తిన్న తర్వాత చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లక్ష్మి గుర్తొస్తుంది ఒక్కసారిగా విహారికి. ఇదిలాగా ఉండగా పద్మాక్షి ఇక లక్ష్మి గురించి తెలుసుకునడానికి డిటెక్టివ్ పెడుతుంది కదా, లోన్ కోసం అని చెప్పేసి అప్లికేషన్ ఫారం పెట్టడానికి ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకొస్తుంది. అక్కడ సిస్టమ్ దగ్గర ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చిన తర్వాత ఈలోపు డిటెక్టివ్ మాత్రం లక్ష్మి ఆచూకి మెల్లిగా తెలుస్తూ ఉంటుంది. వెంటనే పద్మాక్షికి ఆ డిటెక్టివ్ ఫోన్లో ఉండి, మేడం ఆ లక్ష్మి గురించి ఆధారాలన్నీ తెలిసాయి మేడం అనేసరికి ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అయిపోతుంది. ఇదిలాగా ఉండగా వెంటనే అక్కడి నుంచి బాబు వెళ్తుండగా అదే సమయానికి వడ్డీల శకుంతల బాబుకు ఎదురుపడుతుంది. ఏంట్రా ఇప్పుడు ఇక్కడ నా క్యాంటరింగ్ రా, నువ్వు ఇక్కడికి రావడం ఏంట్రా అని ఈ విధంగా అంటుండగా, ఇక మా బ్యాట్మ్యాన్కి మా అమ్మ చేసిన ఉప్మా తినిపించడానికి వచ్చాను. ఓహో, ఇలా మళ్ళీ మీ అమ్మ ఎరవేస్తుందా అని ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు అని ఈ విధంగా బాబు అంటాడు. అసలు ఎప్పుడైనా నువ్వు క్యాటరింగ్ అంటున్నావు కదా, ఏనాడైనా మా బ్యాట్మ్యాన్ నువ్వు చేసిన ఉప్మా ఏదైనా తిన్నాడా? తినలేదు కదా, కానీ మా అమ్మ చేసింది తిని సూపర్గా ఉందని అన్నాడు. ఇదే కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆహా, ఇప్పుడు ఆ సిరి ఇంతలా నన్ను ఇచ్చేయాలనుకుంటుందా? దాని సంగతి చెప్తావు, ఇక మళ్ళీ నన్ను దెబ్బ కొట్టాలని చూస్తుందా అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు తన చేతులతో స్వయంగా చేసి వడ్డీల శకుంతల విహారి దగ్గరికి తీసుకెళ్తుంది. అదేంటంటే చికెన్ బిర్యానీ అన్నమాట. సార్, ఇక నేను స్వయంగా చేశాను సార్, ఒక్కసారి దీన్ని టేస్ట్ చేయండి సార్ అని శకుంతల విహారి దగ్గరికి తీసుకెళ్తుంది. విహారి అది తిన్న తర్వాత నాట్ బ్యాడ్ అని చెప్పేసి అంటాడు. ఎలా ఉంది సార్ అన్న తర్వాత, పర్లేదులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఇదేంద్ర గీ సేటు గిట్లా అంటున్నాడు, నాట్ బ్యాడ్ అని అంటే బాగలేదారా అని అంటుండగా, అయ్యో అట్లా కాదక్క, నాట్ బ్యాడ్ అంటే ఓకే బాగానే ఉందిలే అని అర్థం అన్నట్టు, బాగా అన్నట్టు కాదు, బాగా లేనన్నట్టు కాదు. గిదేంద్ర గివులేదో మన కొంప కొల్లేరు చేయడానికే వచ్చి ఉండదు, దీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు, దాని గురించి తెలుసుకొని దానికి మరోసారి వార్నింగ్తో కాదు, దానికి చావు దెబ్బ చూపించుదామని వార్నింగ్ ఇవ్వాలరా అనే విధంగా అనుకుంటూ ఉంటుంది వడ్డీల శకుంతల. ఈలోపు డాక్యుమెంట్ ప్రకారంగా లక్ష్మికి లోన్ వస్తుందని చెప్పేస్తాడు. చాలా థ్యాంక్స్ అండి, ఈ అప్లికేషన్ ఫారం నింపించుకొని మీరు ఇంకా ఏమన్నా ఉంటే ఆధారాలు కూడా తీసుకొని రండి సరే అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ పట్టుకొని వస్తూ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పట్టుకొని వచ్చిన తర్వాత అది నింపుదామని అనుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే లక్ష్మి ఫారం పట్టుకొని వెళ్తుండగా ఎదురు పడతారు. ఎవరు? వడ్డీల శకుంతల. ఏంది ఏంది సిరి, మళ్ళీ నాకు ఏదో దెబ్బ తీయాలనుకుంటున్నావే, ఏంది ఆ కాగితం ఏంది అని అంటుండగా, నేను నీ జోలికి రాలేదు, నువ్వు నా జోలికి రాకు, అర్థమైందా? నేను ఏం చేసినా నువ్వు నీకు విరుద్ధంగా అని చెప్పేసి అనుకుంటున్నావు కదా, నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను అలా అని చెప్పేసి ప్రతిదానికి నువ్వు అడ్డుకుంటున్నావు, ఇక ఏంద్రా దాని చేతులు ఏదో చూడు అని చెప్పేసి వెంటనే రౌడీ లాక్కుంటాడు. అక్క లోన్ పెట్టొచ్చిందక్క, మళ్ళీ ఏదో మనకు బారినెత్తున పెట్టాలనుకుంటుంది, అసలు ఎందుకు మీరు ప్రతిదానికి నాకు అడ్డుపడుతున్నారు, మీ జోలికి రావట్లేదు కదా, అసలు నువ్వు ఎట్టా లోను పెట్టి ఎలా బిజినెస్ చేస్తావో నేను చూస్తాండేనే, అరే లైట్ రీరా అని చెప్పేసి ఆ పేపర్ని కాలబెడుతుంది. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే లక్ష్మి ఏడ్చు ఆ పేపర్ని ఇక కాల్చిన తర్వాత చేయితో కొడుతూ ఉంటుంది. కానీ పేపర్ కాలిపోతుంది. ఒసే సిరి, ఎప్పటికీ ఇది నా రాజ్యమే, నీకు అంత లేదే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే తట్టబుట్ట సర్దుకొని అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏడ్చుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఈలోపు ఇక హర్ష ఉన్ను క్రిష్ మాత్రం రూమ్లో ఆడుకుంటూ ఉంటారు. బాధతో లక్ష్మి అదే సిరి వస్తుంది. ఏం జరిగిందమ్మా అని అంటుండగా, ఏం లేదు నాన్న అంటుంది. ఏం జరిగిందక్క, అంత డల్గా ఎందుకున్నావు అని అంటుండగా జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. వడ్డీల శకుంతల ఎదురు పడడం, ఇక లోన్ వచ్చేదాన్ని ఆ పేపర్ని కాలబెట్టడం, ఇప్పుడు లోను రాకుండా అని బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారి నేను మా సార్తో మాట్లాడతక్క అని అన్న తర్వాత, వద్దు వద్దు హర్ష, ఇక ఎవరి సానుభూతితో
ఇలా నాకు నచ్చది అని అంటుండగా, ఒక్కసారి నా మాట వినక్క, సానుభూతి కాదక్క, సార్ బిజినెస్ పరంగా అన్నిట్లో ఆరితేరి ఉన్నవాడు. కాకపోతే లోన్ విషయం అంటున్నావు కదా, నేను సార్తో మాట్లాడితే మనకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందక్క, నా మాట కాదనక్క అని విధంగా అంటుండగా, మరోవైపు ఇక్కడ పద్మాక్షి ఇక లక్ష్మి గురించి తెలుసుకునడానికి వాకప్ చేస్తూ ఉంటుంది కదా. అక్కడ ఆధారాలు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక 10 మినిట్స్లో అట్లీస్ట్ 1 డేలో మాత్రం మీకు మాత్రం లక్ష్మి ఎక్కడుందో ఆచీకి చెప్తాను మేడం అని విధంగా డిటెక్టివ్ ఇక వెంటనే పద్మాక్షికి చెప్తాడు. ఓసే లక్ష్మి, ఈ రోజుతో నా చేతిలో చచ్చావే. నువ్వు నిజంగానే నాకు ఎదురుపడి నాకు సవాలు విసినట్టుగా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడున్నా సరే, ఎన్ని జిల్లాలున్నా సరే, నిన్ను పట్టుకొని నేను ఏకంగా ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టనే. నా కూతురు జీవితానికి మళ్ళీ అడ్డుగా నిలబడుతున్నావని నా మనసు చెప్తుంది అనే విధంగా పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా హర్ష ఇక వెంటనే విహాన్ని కలవడానికి ఆఫీస్కి వస్తాడు. చెప్పు హర్ష అన్న తర్వాత వడ్డీల శకుంతల గురించి, సిరి గురించి విహారికి హర్ష చెప్తాడు. ఇంతలా తను ఫ్రాడ్ చేసిందా, ఇక అంతేకాకుండా ఆ రోజు కూడా ఎందుకో అనుమానంతో తాను ఇదంతా తగలబెట్టినట్టుగా అనిపిస్తుంది సార్ అని అన్న తర్వాత, నేను ఎంక్వైరీ చేస్తానులే అని చెప్పేసి వెంటనే అక్కడ సీసీ కెమెరాల ద్వారా ఎంక్వైరీ చేస్తాడు. ఆ ఎంక్వైరీలో నిజంగానే శకుంతల వచ్చి ఆ గుడిసెను ఆంటిపెట్టినట్టుగా సీసీ కెమెరాలో కనిపిస్తుంది. అప్పుడు వెంటనే పోలీసులు ఇక రంగంలో దిగాలి అనుకుంటారు. బట్ ఇక్కడ విహారీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా శకుంతలను డైరెక్ట్గా బెదిరించాలనుకుంటాడు. ఎందుకంటే సిరి ప్రతి పనికి అడ్డుపడి తనని బెదిరిస్తున్నాడు కదా, ఆ బెదిరింపకు అందరూ లొంగిపోతారనుకొని తన చేతిలో ఉన్న కాంట్రాక్ట్ని కూడా క్యాన్సిల్ చేయాలనుకుంటాడు. ఈలోపు వెంటనే శకుంతలను పిలిపిస్తాడు. అప్పుడు శకుంతల చాలా సంతోషంతో మనం పెట్టిన చికెన్ బిర్యానీకి చాలా సంతోషపడి ఇంక కాంట్రాక్ట్లు ఎక్కువ ఇస్తాడేంరా అని అంటుండగా, అదే అమ్మా, అదే నాకు అర్థం కావట్లేదు, నాకెందుకో ఇక ఏదో సంథింగ్ ఉంది, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని రౌడీలు అంటారు. ఏహే, ఏం జరుగుతుందిరా, ఆ బాబు చాలా మంచోడు, ఇప్పుడు మనకు సెకండ్ కాంట్రాక్ట్ కూడా మన చేతికే ఇస్తాడు, పదరా అని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి వస్తుంది. వెంటనే శకుంతల ఇక విహారి దగ్గరికి వెళ్ళిపోతుంది. విహారీ వెంటనే చెప్పండి బాబు అని చెప్పేసి అన్న తర్వాత, ఇక నువ్వు సిరి అనే ఆవిడ హోటల్ని తగలపెట్టావు కదా అనేసరికి శకుంతల షాక్ అయిపోతుంది. ఏటి బాబు, నేనెందుకు తగలపెడతాను, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి శకుంతలకు వీడియో చూపిస్తాడు. అక్కడ కాలబెట్టినట్టుగా తను అక్కడ ఉన్నట్టుగా సాక్ష్యం చూపిస్తాడు. వెంటనే విహారీ ఆ చూపించేసరికి శకుంతల షాక్ అయిపోతుంది. అవును బాబు, నాకు ఎప్పుడూ అడ్డుగా ఉంది, వడ్డీల శకుంతల అంటేనే ఇక్కడ అందరికీ దడదడ, కానీ నేను ప్రతి పనిలో నాకు ఎదురు వస్తుంది, అలాంటి దాన్ని నేను ఏం చేయాలా బాబు, అయినా దాన్ని కాల్చలేదు, హోటల్ని కాల్చాను, చెప్పాను కదా నాకు కావలసింది దక్కపోతే ఇలాగే చేస్తానని అని విధంగా అన్న తర్వాత, నీకు ఇచ్చిన ఆ డీల్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ పట్టి వంటలు చేస్తున్నావు కదా, దాన్ని కూడా నేను వెంటనే తొలగిస్తున్నాను, అంటే నీ చేతికి ఏ కాంట్రాక్ట్ ఇవ్వను అని చెప్పేసి అన్న తర్వాత, ఇక ఆ సిరిని అడ్డం పెట్టుకొని ఇది చేస్తానని అనుకుంటున్నావా, వదిలిపెట్టను, ఏంటి నువ్వు వదిలిపెట్టేది, అయినా దాని జీవితాన్ని కూడా దెబ్బ కొట్టాను, ఆఖరికి నువ్వు తను లోన్ ప్రకారంగా చేసినా కూడా తనని కావాలని చెప్పేసి నువ్వు ఆ పేపర్ని చించావని నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి కోపంగా గన్ తీసి శకుంతల తలకు గనుగురు పెడతాడు. ఒక్కసారిగా శకుంతల ఉలిక్కి పడి చూస్తూ ఉంటుంది. ఏంది సారు, నన్ను చంపెత్తావా ఏంది, ఆడిదాన్ని చంపెత్తే ఏమవుతుందో తెలుసా, ఆడిదానివని చెప్పేసి జస్ట్ గన్ను మాత్రమే పెట్టాను, కానీ ఇంకో వాళ్ళైతేనా ప్రాణం తీసి గుమ్మానికి ఆలడదేసేదాన్ని అని చెప్పేసి ఇక ఈ విధంగా విహారీ అంటూ ఉంటాడు. ఇంకొకసారి సిరిగాలి జోలికి వెళ్తే, ఆ కుటుంబం వాళ్ళ జోలికి వెళ్తే ఈసారి నా చేతిలో ఉన్న గన్ను ఇక బుల్లెట్లో తల దిగుతుంది, ఇంకొకసారి ఇలాంటి చీప్గా చేస్తే అని వెంటనే కాంట్రాక్ట్లన్నీ క్యాన్సిల్ చేస్తాడు. మరి ఏం చేస్తుంది శకుంతల అనేది తెలుసుకుందాం.